తమిళనాడు మదురైకి చెందినటువంటి కొంతమంది భక్తులు కిందటి నెల 10వ తారీఖున తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాల కౌంటర్ దగ్గర ఒక మహిళ తప్పారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. తన కొడుకు ముత్తు బార్డర్లో పనిచేస్తారు. ఆయన ఇప్పటికీ వాళ్ళ అమ్మ తప్పైంది నెల రోజులు దాదాపు అవుతుంది, 25 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ కనిపించడం లేదు. ఆయన తిరుమల తిరుపతి రెండు దగ్గరలో కూడా పైన కిందన ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే తితిదే అధికారులకు కూడా చెప్పారు. అయినా సరే ఆమె జాడ అయితే కనిపించడం లేదు. ఈ వీడియో పైన మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి. ఆమె అయితే తప్పారు. ఎవరికైనా కనిపించినా లేదంటే ఎవరికైనా ఇటువంటి అనుమానాస్పదంగా ఎవరైనా మహిళలు కనిపించినా సరే ఇన్ఫర్మేషన్ చేయండి పోలీసులకి. లేదనుకుంటే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఈ ఫోటోనైనా షేర్ చేయండి. తమిళనాడులోని మదురై జిల్లా సాలుప్పపట్టి గ్రామానికి చెందిన ముత్తు ఇండో టిబెటన్ బార్డర్ లో పనిచేస్తున్నారు. ఆయన తల్లి వెలయితాయి 67 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన కొందరితో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు. గత నెల 10వ తేదీన లడ్డూ కౌంటర్ వద్ద తప్పిపోగా ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. సెలవుపై ఇక్కడికి చేరుకున్న ముత్తు తిరుమల తిరుపతిలో కొన్ని రోజులుగా గాలిస్తున్నా లాభం లేకపోయింది. సోమవారం తిరుపతి కలెక్టరేట్ వద్ద తన తల్లి ఫోటో చూపిస్తూ కనిపిస్తే ఆచూకీ చెప్పాలని అందరినీ వేడుకుంటూ కనిపించారు. మరో 5 రోజుల్లో సెలవులు ముగిస్తాయని, ఆలోగా తన తల్లి ఆచూకీ గుర్తించడం కోసం ప్రయత్నిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు. తితిదే ఉన్నతాధికారులు స్పందించి తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై గత నెలలోనే కేసు నమోదు కాగా ముత్తు గతంలోనూ వచ్చి తల్లిని వెతికారు. అయితే అప్పుడు తగిన స్పందన లేదని భావించి ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వాకప్ చేస్తున్నారు ముత్తు గారు. వీలైనంత మందికి ఈ ఫోటోని షేర్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎవరైనా తెలిస్తే కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులకి.